మాజీ మంత్రి హరీష్ రావు హాట్ కామెంట్స్ చేశారు. గల్ఫ్ దేశాల్లో బాంబు దాడులు జరుగుతూ ఉంటే తెలంగాణలో బుల్డోజర్ దాడులు జరుగుతున్నాయంటూ మండిపడ్డారు. కమిషన్ల కోసమే మూసీ సుందరీకరణను ఎత్తుకున్నారంటూ ఆరోపించారు. మూసీ సుందరీకరణకు డిపిఆర్ లేకుండా 10,000 ఇళ్లను ఎలా కూల్చుతారంటూ ప్రశ్నించారు. అసలు మూసీ ప్రాజెక్టు వెనుక ఉన్న ఉద్దేశం ఏంటో చెప్పాలన్నారు హరీష్ రావు. మూసీ పునర్జీవానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకం కాదు. మేము కేవలం మూసీ ముసుగులో బ్యూటిఫికేషన్ పేరు మీద రేవంత్ రెడ్డి చేస్తున్న లూటిఫికేషన్కు మాత్రమే వ్యతిరేకము. మూసీ పేరిట లక్షలాది మంది ప్రజల రోడ్డు మీద వేయడానికి మేము వ్యతిరేకము. వేలాది ఇండ్లు కూలగొట్టి లక్షలాది మంది ప్రజల్ని నిరాశ్రయులు చేయడానికి బీఆర్ఎస్ పార్టీ వ్యతిరేకము. ఒక తుగ్లక్ పాలన, ఒకసారి మూసీ సుందరీకరణ అంటాడు, ఒకసారి మూసీ ప్రక్షాళన అంటాడు, ఇంకొకసారి మూసీ పునర్జీవము అంటాడు. అసలు ఏంది నువ్వు చేస్తుంది? ప్రక్షాళననా, సుందరీకరణనా, పునర్జీవమా? ఏది? పూటకో మాట చెప్తూ ఇలా పేదల ఇల్లు కూల్చే హక్కు నీకు లేదు. బేసికల్లీ మూసీని మీరు ఏం చేయదలుచుకున్నారు? ఎకలాజికల్ ప్యూరిఫికేషనా, యాస్థెటిక్ బ్యూటిఫికేషనా ఇస్తున్నాం. సో గవర్నమెంట్ హ్యాస్ టు క్లారిఫై, మీరు ఎకలాజికల్ ప్యూరిఫికేషన్ చేస్తారా, యాస్థెటిక్ బ్యూటిఫికేషన్ ముసుగులో పేదల ఇల్లు కూలుస్తారా? దిస్ ఈజ్ అవర్ స్ట్రైట్ క్వశ్చన్. ఒకవైపు ఏమో ఖజానా లేదంటావు, డబ్బులు లేవంటావు, రైతులకు రైతు బంధు ఇవ్వంటే డబ్బులు లేవంటావు, విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వంటే డబ్బులు లేవంటావు, రిటైర్డ్ ఉద్యోగులకు పెన్షన్ బెనిఫిట్లు ఇవ్వండి అంటే డబ్బులు లేవంటావు. కానీ 1,50,000 కోట్లతోని మూసీ సుందరీకరణకు మరి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి? అంటే నీకు రైతులంటే నీకు మనసు రాదు, రిటైర్డ్ ఉద్యోగులంటే నీకు మనసు రాదు, ఎస్సీ ఎస్టీ బీసీ విద్యార్థుల స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ డబ్బులు ఇవ్వమంటే నీకు మనసు రాదు. ఎందుకంటే ఇక్కడ కమిషన్లు రావు. ఈ 1,50,000 కోట్ల రూపాయలతోని నీ కమిషన్లు, నువ్వు రియల్ ఎస్టేట్ రూపంలో నీ లూటిఫికేషన్ ఇక్కడ వస్తుంది కనుక దీని ఎంటబడ్డవు నువ్వు. మూసీ రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చిన గెజిట్ ఇది 10,017 ఇండ్లు కూలగొడతాము, 3,279 ఎకరాల భూమిని సేకరిస్తాము అని ఇది రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఇచ్చినటువంటి గెజిట్. 10,017 ఇండ్లు కూలగొట్టారట. 10,017 ఇండ్లు అంటే ఎన్ని లక్షల జీవితాలు కదా. ఒక్కొక్క ఇంట్లో 5-10 మంది ఉంటారు. ఒక్కొక్క ఇల్లు 3 అంతస్తులు ఉంటుంది. ఫస్ట్ ఫ్లోర్లు ఉంటారు, సెకండ్ ఫ్లోర్లు ఉంటారు, థర్డ్ ఫ్లోర్లు ఉంటారు. 1,00,000 జీవితాల్ని కూలుస్తా అంటున్నావు నువ్వు. ఇప్పటికే హైడ్రా పేరు మీద 1,00,000 జీవితాలు కూల్చినావు. ఇప్పుడు మూసీ పేరు మీద ఇంకో 1,00,000 జీవితాలు కూల్చడానికి నువ్వు తయారైనవు. అంటే నీకు ఒక విజన్ లేదు, నీకు ఒక ప్రణాళిక లేదు. నీదంతా రియల్ ఎస్టేట్ వ్యాపారం. రియల్ ఎస్టేట్ దందా కోసమే పాపం పేద మధ్యతరగతి ప్రజల ఇండ్ల మీద పడ్డావు నువ్వు. నీదంతా కూడా దోపిడి వ్యవహారం. డిపిఆర్ఏ రాకుండా పేదలకు ఎట్లా నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ రాకుండా ఇండ్లు ఎట్లా కూలగొడుతున్నావు? అసలు నీ డిపిఆర్లో ఏమున్నదో తెలియదు కదా. డిపిఆర్ ఏమనిస్తుంది ఏజెన్సీ? ఎంత బఫర్ ఉండాలి, ఎట్లా గాంధీ స్టాచ్యూ కట్టాలి, ఎంత దూరం ల్యాండ్ ఎక్వైర్ చేయాలి, అవన్నీ బేసిక్ థింగ్స్ ఎక్కడొస్తాయి? డిపిఆర్లో వస్తాయి. దెర్ ఈజ్ నో డిపిఆర్ ఎట్ ఆల్. డిపిఆర్ రావడానికే 18 నెలలు పడుతుంది అని అసెంబ్లీలో నువ్వే సమాధానం చెప్పినవు. డిపిఆర్ లేకుండా ఎందుకు పేదలకు నోటీసులు ఇచ్చినావు? ఎట్లా, ఏ బేసిస్లో నోటీసులు ఇచ్చినావు? డిపిఆర్ఏ లేకుండా 10,017 ఇండ్లు కూలుస్తాము అని గెజిట్ నోటిఫికేషన్ ఎట్లా ఇచ్చినావు? వితౌట్ డిపిఆర్ నువ్వు ఈ నంబర్ ఎట్లొచ్చింది? 10,017 ఇండ్లు కూలుస్తాము అనే నంబర్ ఎట్లొచ్చింది వితౌట్ డిపిఆర్? దీనికి సమాధానం చెప్పాలి. అక్కడ గల్ఫ్లో యుద్ధం జరుగుతూ ఉంది. ఇరాన్ గల్ఫ్ యుద్ధంలో అక్కడ రాకెట్లు పడతా ఉంటే, ఇండ్లు కూలిపోతూ ఉంటే మనకు బాధ అవుతూ ఉంది. ఆ యుద్ధంలో అక్కడ బాంబులతోని ఇండ్లు కూలిపోతూ ఉంటే ఇక్కడ రేవంత్ రెడ్డి ఏమో బుల్డోజర్లు పెట్టి ఇండ్లు కూలుస్తూ ఉన్నాడు. హైడ్రా పేరిట, మూసీ పేరిట. ఏ యుద్ధం లేదు కానీ రేవంత్ రెడ్డి బుల్డోజర్లు ఇక్కడ పేదల ఇండ్లు కూలుస్తూ ఉన్నాయి. పేదల మీద రేవంత్ రెడ్డి బుల్డోజర్లతో యుద్ధం చేస్తూ ఉన్నాడు.